ప్రతి ప్రాజెక్టుకి ఇదే రూల్స్ ఉంటాయి. సో కాబట్టి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి కూడా ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, డిజైన్స్, మోడలింగ్ ఇవన్నీ కూడా స్టేట్ సీఈఓ చేసింది. సిడబ్ల్యూసీ చేయలేదు, సిడబ్ల్యూసీ అప్రూవల్ ఇవ్వలేదు. సిడబ్ల్యూసీ చేసింది అప్రూవల్ ఏమి ఇచ్చిందంటే నీటి లభ్యత ఉంది 195 టీఎంసీ, హైడ్రాలజీ క్లియరెన్స్ అంటారు. అదేవిధంగా ఇంటర్ స్టేట్ అప్రూవల్ ఉంది, వేరే రాష్ట్రాలతో పంచాయతీ లేదనేది. ఇది సిడబ్ల్యూసీ బాధ్యత, అవి ఇచ్చింది సిడబ్ల్యూసీ. అదే విషయం జడ్జి గారు చెప్పారు. ఇకపోతే ఈ మేడిగడ్డ ఎపిసోడ్ జరిగినాక సుందిల్ల, అన్నారం బ్యారేజ్ ఏదైతే ఇప్పుడు ప్రాబ్లంలో ఉన్నాయో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్స్ మీద కూడా చర్చించడం జరిగింది. 1 నవంబర్కు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దాని ప్రకారము అసలు ఈ వేరియస్ స్టేజెస్ ప్లానింగ్, ఇన్వెస్టిగేషన్, సర్వే, ఇన్వెస్టిగేషన్, మోడలింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ మెయింటెనెన్స్, క్వాలిటీ కంట్రోల్ ఇవన్నీ కూడా గాడిదట్టినాయి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయకుండా ఒకరు చేయాల్సిన పని తర్వాత ఇంకోళ్ళు చేయాల్సింది వెనకది ముందు వెనక జరిగింది. మోడలింగ్ ఫినిష్ కాకముందే డిజైన్ అయింది, డిజైన్ ఫినిష్ కాకముందే కన్స్ట్రక్షన్ అయింది, కన్స్ట్రక్షన్ జరిగిన తర్వాత డిపిఆర్ మళ్ళీ అప్డేట్ అయింది.